అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం రెడీనెస్ ప్రోగ్రామ్ 8th క్లాస్‌కి సంబంధించి బ్లూమింగ్ మైండ్స్ ఏదైతే టెక్స్ట్ బుక్ చదవబోతున్నారో వారికి ఏందంటే 7th క్లాస్‌కి సంబంధించినటువంటి కొన్ని అంశాలని మరలా పునశ్చరణ చేయడం ఈ రెడీనెస్ యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఇక్కడ చాలా అంశాలు నెక్స్ట్ మనం చెప్పుకునే వాటిలో 7th క్లాస్‌కి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా వస్తాయి. ఇక్కడ మనం డే 2కి వచ్చేసాం. లెటర్స్ మేక్ సెంటెన్సెస్ అంటే వాక్యాలని తయారు చేయడం అనమాట. లెటర్స్ మేక్ సెంటెన్సెస్ అంటే దీనికి సంబంధించి మొట్టమొదటిగా జంబుల్డ్ వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దాన్ని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్గా మార్చాలి. బ్లూమింగ్ మైండ్స్కి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం కూడా కంప్లీట్ చేయబడింది. అట్లానే రెడీనెస్కి సంబంధించిన డే 13 వరకు అన్నీ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మీకు ఇక నెక్స్ట్ లాస్ట్లో ఉండేటటువంటి లెటర్స్ ప్రాక్టీస్ కూడా మనం డీల్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రతిదీ కూడా ఇక్కడైతే కంప్లీట్ చేయబడ్డాయి, మీకు అందుబాటులో ఉంచబడ్డాయి. దయచేసి గమనించండి. అండ్ అట్లానే బ్లూమింగ్ మైండ్స్ ఏదైతే పూర్వీ సిరీస్లో ఉన్న బుక్ని మనం బ్లూమింగ్ మైండ్స్ అనేసి పేరు పెట్టుకోవడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ప్రతి పాఠ్యాంశం మీకు ఇక్కడ అన్ని పాఠ్యాంశాలు కంప్లీట్ అయినాయి, మీరు గమనించవచ్చు. అండ్ టోటల్ ద విత్ ద వాన్ హార్ట్స్ ఏదైతే తెనాలి రామకృష్ణ గారి సంబంధించిన పాఠ్యాంశం ఉందో అవి మీరు ఇక్కడ చూడొచ్చు. కాంక్రీట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది చూడొచ్చు. అండ్ అన్ని పాఠ్యాంశాలు విజ్డమ్ పేర్స్ అవే చాలా చక్కగా ఉండేటటువంటి పాఠ్యాంశం. విజ్డమ్ పేర్స్ అవే చాలా పిల్లలకు బాగా నచ్చుతుంది, అద్భుతంగా ఉంటుంది, ఎలా ఆలోచించాలి అనేది చెప్తుంది. అండ్ ప్రతి పాఠ్యాంశం కూడా ఈ ప్లేలిస్ట్లో మీకోసం అయితే పొందుపరచబడ్డాయి. అవన్నీ కూడా మీకు ఐ కార్డ్స్ ద్వారా ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. మీరు కనుక మొబైల్లో చూస్తున్నట్లయితే మీకు కనబడుతూ ఉంటాయి. అట్లానే లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే మీకు డిస్క్రిప్షన్లో అన్ని ఈ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరైతే సులభంగా పొందొచ్చు. ఇప్పుడు ఈ జంబుల్ వర్డ్స్ టు మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. జనరల్గా ఏదైతే ఆంగ్ల భాష ఉందో మన తెలుగు భాష వచ్చేసి ఫార్మాట్ ఎట్లా ఉంటుందంటే సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బ్గా ఉంటుంది. అంటే రాముడు రావణుని చంపెను అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. చూడండి, కంప్లీట్గా రివర్సల్ అనేది జరుగుతుంది ఈ చివరిలో. రామ కిల్డ్ రావణ. ఓకే, సబ్జెక్ట్ రామ అండ్ కిల్డ్ అనేది వెర్బు అండ్ రావణ ఆబ్జెక్ట్. అదే తెలుగులో చూసినట్లయితే ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ రాముడే ఉంటాడు, ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది రావణుని చంపెను. ఈ విధంగా ఉంటుంది. రామ ఓకే, రాముడు సబ్జెక్ట్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లోనే ఉండడం జరుగుతుంది. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మారేది ఆబ్జెక్ట్ వెర్బ్ స్థానాలు అన్నమాట. కిల్డ్ రావణ అదిగోండి. ఇక్కడేమో రావణుని చంపెను అని ఉంటుంది. అది డిఫరెన్స్. ఇప్పుడు మనం జంబుల్ సెంటెన్స్ పెట్టేటప్పుడు సబ్జెక్ట్ అనేది ముందు ఉండాలి, అలానే వెర్బ్ అనేది నెక్స్ట్ ఉండాలి, ఆబ్జెక్ట్ చివరిలో ఉండాలి. అయితే ఇక్కడ అంత సింపుల్ అయితే ఇంకేముంది, ఇంగ్లీష్ ఏముంది, ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఫ్రేజ్ రావడం జరుగుతుంది. అంటే గుంపు అండి. నౌన్ ఫ్రేజ్ అంటే ఏదో అనుకునేరు, నౌన్కి సంబంధించిన గుంపు వచ్చింది. అలానే ఆబ్జెక్ట్ ఏమైనా తక్కువ, దానికి సంబంధించిన గుంపు కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది కూడా ఉంటుంది. వెర్బ్ ఏమైనా తక్కువ తిందా, హెల్పింగ్ వెర్బ్ అనేది అండ్ మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. సరే, ఇవే కాకుండా ఫ్రేజల్ వెర్బ్స్ కూడా వస్తూ ఉంటాయి. వీటిని మనం డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్లో జస్ట్ ఒక పేరు ఉంటే ప్రాబ్లం లేదు, అలా కాకుండా నౌన్ ఫ్రేజే ఉందనుకోండి, అప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది కనుక్కోవడం. చూద్దాం. అలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం వెర్బ్ బేస్డ్గా వెళ్ళాలి. ఏది సింగిల్గా దొరుకుతుందో చూసుకొని దాన్ని కొంచెం సైడ్కి పెట్టుకొని మిగతాయి స్ట్రక్చర్ చేయాలి. బ్రైట్ బిగ్ స్ప్లాష్డ్ ఏ టియర్ నోస్ డౌన్ నోస్ హర్. ఇందులో అసలు చూస్తే కన్నీళ్ళు అనేది ఉంది. ఓకే, తర్వాత డౌన్ కిందకే కారుతాయి, కన్నీళ్ళు పైకేమేలో కిందకే కారుతాయి. బ్రైట్ బిగ్ స్ప్లాష్డ్ ఏ టియర్ డౌన్ నోస్ హర్. ఇందులో మొత్తానికి ఫ్రేజ్లు ఉన్నాయండి.
అంటే నౌన్ ఫ్రేజ్లు, అంటే సబ్జెక్ట్ ఫ్రేజ్ ఉంది అండ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఫ్రేజ్ ఒక గుంపు ఉంది. నౌన్ ప్లేస్లో ఒక గుంపు పెట్టచ్చు అండ్ ఆ ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఒక వర్డ్స్ సమూహాన్ని పెట్టచ్చు. ఏకాకిగా కనబడుతుంది ఏంటంటే వెర్బ్. స్ప్లాష్డ్ అనే దాన్ని మనం తీసుకుంటాం. ఏం స్ప్లాష్ అయింది? కిందికి జారింది అనమాట. అంటే స్ప్లాష్ డౌన్. ముందు ఇట్లా రాసుకుంటాం. ముందు ఏకాకి ఉన్నది స్ప్లాష్డ్, కిందికి జారింది డౌన్. ఏం జారింది? ఏ టియర్, ఒక కన్నీరు ఏ టియర్ అనేది జారింది. బ్రైట్ బిగ్ అనేది వస్తుంది, అంటే ఒక పెద్ద కన్నీటి బొట్టు. ఏ బిగ్ బ్రైట్ టియర్ అనమాట. అది మామూలు టియర్ కాదు, ఏ బిగ్ బ్రైట్ టియర్. స్ప్లాష్ డౌన్ హర్ నోస్, తన యొక్క ముక్కు మీద నుండి అట్లా కిందికి జారింది. బాగా ప్రకాశవంతమైన ఆ కన్నీటి మీద ఏం పడుతుంది అంటే సూర్యకాంతి పడుతుంది. ఆ మెరుస్తున్నటువంటి కన్నీరు ఏదైతే ఉందో ముక్కు మీద నుండి అలా జారి కిందకి పడింది అనమాట. అది టోటల్గా. తర్వాత చూడండి, యామ్ స్కేర్డ్ ఐ గో టు స్కూల్ టు. ఇందులో నౌన్ మనం జనరల్గా ఐ వి యు దే హీ షీ ఇట్ ఉన్నాయి అనుకోండి, అవి తీసుకుంటాం. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐ తీసుకుంటాం. ఐ తర్వాత ఏమొస్తుందండి? యామ్ అనేది వస్తుంది, అది రాస్తాం. అయామ్. గో రాయగలమా? రాయలేము. ఎందుకని? గోయింగ్ అని వస్తుంది. గోయింగ్ టు స్కూల్ టు. ఓకే, అలా గోయింగ్ ఉంటే గోయింగ్ రాసేసేవాళ్ళం, కాబట్టి గో రావడానికి లేదు, స్కేర్డ్ రాసుకుంటాం. అందుకని ఐఆమ్ స్కేర్డ్. గో ఐఆమ్ తర్వాత ఇన్ ఫామ్ రావాలి, లేకపోతే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి. స్కేర్డ్ అది ఫిల్ చేసింది కాబట్టి అది రాసుకున్నాం. ఐఆమ్ స్కేర్డ్ టు, తర్వాత గో రాసుకోవచ్చు, టు స్కూల్. ఐఆమ్ స్కేర్డ్ టు గో టు స్కూల్. నాకు స్కూల్కి వెళ్ళడానికి భయం ఉంది. ఎందుకని? నాది ఒక సలహా ఇచ్చింది 7th క్లాస్లో మీరు చూస్తే ద రివర్ స్పోక్ అనేటటువంటి మొట్టమొదటి పాఠ్యాంశం ఉంటుంది. అందులో జాహ్నవి అనేటటువంటి అమ్మాయి ఉంటుంది. తనకు స్కూల్కి వెళ్ళడానికి చాలా భయంగా ఉంటుంది. ఎందుకు అంటే నది చెప్పిద్ది, వెళ్ళి కూర్చొని వెళ్ళిపోయి అంతే అనేసి, నాకు భయం అని చెప్తుంది. అది సందర్భం. నెక్స్ట్ చూడండి, ఐ వి యు దే హీ షీ ఇట్లో ఏది ఉంటే అది ముందు రాసుకుంటాం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షీ ఉంది చూడండి, షీ రాసుకుంటాం. షీ తర్వాత ఈజ్ కానీ వాజ్ కానీ వస్తుంది. అలాంటి పదాలు ఏమైనా ఉన్నాయా? లేవు. వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, తర్వాత వెర్బ్ రాసుకుంటాం. షీ రీచ్డ్. ఎక్కడికి? ఒక ప్లేస్ ఉండాలా. రీచ్డ్ అంటే చేరింది. ఎక్కడికి చేరింది అంటే ఒక ప్లేస్కి చేరింది. ఏంటి ఆ ప్లేసు? ఇచ్చిన ప్లేస్ ఏంది? స్కూల్. ఆడుంది, ఉన్నదల్లా స్కూల్ అనమాట. ఏ స్కూల్ ఉందా? దా స్కూల్ ఉంది. షీ రీచ్డ్ ద స్కూల్. స్కూల్కి వెళ్ళింది. ఎప్పుడు? ద నెక్స్ట్ డే. అదే రాస్తాం, ద నెక్స్ట్ డే. షీ రీచ్డ్ ద స్కూల్ ద నెక్స్ట్ డే. ఏదైతే నది చెప్పిందో దాని ప్రకారం రెండో రోజు వెళ్ళిపోయి స్కూల్లో కూర్చుంది. స్కూల్కి చేరింది, కూర్చుంది అండ్ స్కూల్లో కూర్చుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి టీచర్ ద జాహ్నవి స్టెప్స్ దేర్ గేట్ అప్ టు ద నెక్స్ట్ ద ఈవినింగ్ వాకింగ్. ఇక్కడ కథ తెలియకపోతే తప్పు చేస్తాం. ఏంటంటే నది చెప్పింది జాహ్నవికి, వెళ్ళి నువ్వు బడిలో కూర్చోవాలి. వెళ్ళిపోయి బడిలో కూర్చోండి. ఆ విషయం టీచర్ గారికి తెలిసింది. నీకు ఇంట్రెస్ట్ అమ్మా తెలిసి నెక్స్ట్ డే ఏం చేశాడంటే టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అది తెలియకపోతే మనం ఏం చేస్తామంటే అటు ఇటు రోల్స్ మార్చేస్తాం. ఓకే, ఇప్పుడు ముందు మనం ఏం చేయాలి? ఇక్కడ సబ్జెక్ట్ ఎవరో చూసుకోవాలి. అసలు వెర్బులు ఎన్ని ఉన్నాయో చూద్దాం, ఎందుకంటే వెర్బులు తక్కువ ఉంటాయి. చూద్దాం. సా అనేది ఒకటి ఉంది అండ్ తర్వాత వచ్చేసి వాకింగ్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ మెయిన్ పర్సన్ జాహ్నవి, టీచర్ ఇద్దరు ఉన్నారు. 2 వెర్బులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకే టైంలో 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి ఏం జరుగుతుంది అంటే జాహ్నవి అనేటటువంటి అమ్మాయి బడికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో ఉంది. వెళ్ళింది కూడా. వెళ్తే
ఏమా ఎవరు అన్నీ కనుక్కొని నెక్స్ట్ పేరెంట్స్తో మాట్లాడడానికి ఆ టీచర్ ఏం చేస్తారంటే జాహ్నవి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. జాహ్నవి ఏం చేసింది? చూసింది ఎవరిని? ద టీచర్. ఏం చూసింది టీచర్ చేయడం అంటే? వాకింగ్, నడవడం. ఎక్కడ నడవడం చూసింది అంటే అప్ టు దేర్ గేట్. జాహ్నవి అక్కడ ఉంది, తన ఇంటి దగ్గర లోపలుంది. చూడంగానే గేటు దగ్గర ఎవరున్నారంటే ఎవరైతే తన క్లాసులో కనబడ్డారో ఆ టీచర్ అక్కడ నడవడం చూసింది. వాకింగ్ అప్ టు దేర్ గేట్. ఎప్పుడు? ద నెక్స్ట్ ఈవినింగ్. ఈ విధంగా మనం అయితే రాస్తాం. జాహ్నవి, ఓకే, జాహ్నవి రాశాం. చూసింది. ఎవరిని చూసింది? టీచర్. ఏ టీచర్ని? అంతకుముందే తెలిసినటువంటి టీచర్ని. కాబట్టి దా అనేది తీసుకున్నాం. జాహ్నవి సాదా టీచర్. ఏం చేస్తున్నారు ఈ టీచర్ గారు? వాకింగ్. ఎక్కడ? అప్ టు దేర్ గేట్. ఎప్పుడు? ద నెక్స్ట్ ఈవినింగ్. అన్నీ ఏదైనా మర్చిపోయామా? చూద్దాం. ఇక్కడ మనకి స్టెప్స్ అనేది మిస్ అయింది. ఓకే, అదొక్కటి మిస్ అయింది. చూడండి, జాహ్నవి సాదా టీచర్ వాకింగ్ అప్. ఇక్కడ అప్ అంటే పైకి ఎక్కడం. ఎక్కుతారు ఎక్కువ అంటే స్టెప్సే ఎక్కేది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే టూకి ముందు మనం స్టెప్స్ అనేవి పెట్టుకుంటాం. స్టెప్స్ టు ద. జాహ్నవి సాదా టీచర్ వాకింగ్ అప్ స్టెప్స్ టు దేర్ గేట్ ద నెక్స్ట్ ఈవినింగ్. సో వాళ్ళ గేట్ దగ్గర ఉన్నటువంటి స్టెప్స్ మీద ఆయన ఎక్కుతూ రావడం ఆ అమ్మాయి చూసింది. లోపల ఉంది అండ్ ఆ స్టెప్స్ ఎక్కుతూ రావడం మాస్టర్ గారు చూడడం అయితే జాహ్నవి చేసింది. నెక్స్ట్ చూద్దాం 5వది. పాలినేషియా వాజ్ ఇన్ ద సిట్టింగ్ విండో ప్యారెట్. ఇక్కడ ఓ చిలుక ఉంది, దాని పేరు పాలినేషియా. అది కూర్చొని ఉంది. సిట్టింగ్ ఎక్కడ? విండోలో కూర్చొని ఉంది. సిట్టింగ్ ఇన్ ద విండో అనేది విండోలో కూర్చోవడం అంటే సరిపోతుంది. ఇప్పుడు మనకేంటి? పాలినేషియా ఉంది. ఓకే, దట్ ఈస్ ద సబ్జెక్ట్. అయితే ప్యారెట్ అన్నమాట అది. ద ప్యారెట్ ఇది సబ్జెక్ట్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ప్యారెట్, పాలినేషియా. ప్యారెట్, పాలినేషియా ఏం చేస్తుంది? వాజ్ సిట్టింగ్. ఇదేమో వెర్బ్ ఫ్రేజ్. వాజ్ సిట్టింగ్ ఇన్ ద విండో. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ద ప్యారెట్, పాలినేషియా వాజ్ సిట్టింగ్ ఇన్ ద విండో. అదిగోండి, ప్యారెట్, పాలినేషియా. ద కవర్ అయింది అండ్ ప్యారెట్ ఇక్కడ రాసాం. ప్యారెట్ పేరు పాలినేషియా అండ్ హెల్పింగ్ వెర్బ్ అనేది ఇక్కడ రాసాం వాజ్. అండ్ సిట్టింగ్ మెయిన్ వెర్బ్ ఇక్కడ రాసాం. అండ్ ఇన్ ద విండో అనేది తర్వాత రాసాం. ఈ విధంగా అయితే మనం టోటల్గా ఈ జంబుల్ వర్డ్స్ని అయితే రాయడం జరిగింది. ద ప్యారెట్, పాలినేషియా వాజ్ సిట్టింగ్ ఇన్ ద విండో. తర్వాత 6వది కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఉంది అంటే హెల్పింగ్ వెర్బ్ ముందు రావాలి. ఇక్కడ చూస్తే మనం చూడండి, డిడ్ అనేది హెల్పింగ్ వెర్బే అండ్ కెన్ అనేది కూడా హెల్పింగ్ వెర్బే. ఇప్పుడు చూద్దాం ఏది అనేది మనకి ముందు వస్తుందో చూద్దాం. ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ అయితే ముందు రావాలి. నో దాట్ యూ యానిమల్ స్టాప్. ఇక్కడ ఏంటంటే ఏం అర్థం అవుతుందంటే జంతువులు మాట్లాడతాయని నీకు తెలియనా. డిడ్ యూ అనేది కరెక్ట్. ఇక్కడ డిడ్ యూ, నీకు తెలుసా జంతువులు మాట్లాడతాయని. తెలుసా అన్నప్పుడు డిడ్ యూ నో అనేది వస్తుంది. నో తర్వాత దట్. డిడ్ యూ నో దాట్ ఏంటది? యానిమల్స్ కెన్ టాక్.
డిడ్ యు నో దట్ యానిమల్స్ కెన్ టాక్? నీకు తెలుసా జంతువులు మాట్లాడతాయని అనేది అర్థం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ రావాలి. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ డిడ్ రాసాం. తర్వాత సబ్జెక్ట్ రావాలి. జనరల్గా మనం అడిగేది నీకు తెలుసా అని కాబట్టి డిడ్ యు నో దట్ అనేది ఒక ఫ్రేజ్, అది జనరల్గా నీకు తెలుసా అనేది అర్థం. యానిమల్స్ కెన్ టాక్ అనేది మామూలుగా వచ్చేస్తుంది, అదేమి సబ్జెక్ట్ ముందుకు రాదు. ఎందుకంటే ఆల్రెడీ డిడ్ అనేది మనం ముందు పెట్టి ఒక క్వశ్చన్ని ఇక్కడే జనరేట్ చేసేసాం కాబట్టి మరలా రాయాల్సిన అవసరం అయితే లేదు. డిడ్ యు నో దట్ యానిమల్స్ కెన్ టాక్? జంతువులు మాట్లాడతాయనే విషయం మీకు తెలుసా? ఈ విధంగా మనం అయితే రాయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి డే ఏ ప్లవ్ 1 హార్స్ టు హిమ్ బ్రాట్ వాస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే డాక్టర్ డూ లిటిల్కి సంబంధించినటువంటి 7th క్లాస్ లెసన్ ఇది. ఇక్కడ ఒక ప్లవ్ హార్స్ని ఆయన ముందుకు తేవడం జరుగుతుంది. ప్లవ్ హార్స్ అంటే ఏంటంటే సేద్యం చేసేటటువంటి గుర్రం, దాన్ని తేవడం జరుగుతుంది. కాబట్టి అది ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 అని ఉంది, డే ఉంది, అండ్ ఏ ప్లవ్ హార్స్, 1 ప్లవ్ హార్స్ అంటారు, ఏ ప్లవ్ హార్స్ అంటారు, ఒక దున్నేటటువంటి గుర్రం. ఓకే, 1 డే అనేది సెట్ అవుతుంది, ఏ ప్లవ్ హార్స్ అనేది సెట్ అవుతుంది. వాజ్ బ్రాట్ టు హిమ్, బ్రాట్ టు హిమ్, వాజ్ అనేది జనరల్గా వచ్చేస్తుంది హార్స్ కాబట్టి వాజ్ బ్రాట్ టు హిమ్, అతని వద్దకు తేబడింది. ఈ విధంగా సెట్ అవుతుంది అనమాట. మనం ఆలోచించుకొని రాయడమేనండి. ఒక రోజు, ఓకే, 1 డే, 1 డే, ఏ ప్లవ్ హార్స్, ఏ ప్లవ్ హార్స్, వాజ్ వస్తుందా? ఎస్. ఈజ్ లేదు కాబట్టి వాజ్ ఉంది కాబట్టి వాజ్ రాసేస్తాం. తర్వాత బ్రాట్ టు హిమ్ అది రాస్తాం, బ్రాట్ టు హిమ్. ఈ విధంగా అయితే సెంటెన్సెస్ మనం రాయడం అయితే జరుగుతుంది. 1 డే ప్లవ్ హార్స్ వాజ్ బ్రాట్ టు హిమ్. తర్వాత మనకు ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ద క్యాట్ ఈజ్, జనరల్గా పిల్లి ఎక్కడ ఉంటుంది? అండర్ ద టేబుల్ ఉంటుంది. పిల్లి జనరల్గా టేబుల్ కింద ఉంటుంది, పైన ఉండదు. జనరల్గా పెంపుడు పిల్లిగా మామూలు పిల్లులు అన్నీ నక్కి ఉంటాయి కాబట్టి అండర్ ద టేబుల్కి ఓటేస్తాం. ఐ లివ్, ఇక్కడ ఇన్ హైదరాబాద్ రాయాలండి. ఎప్పుడు వస్తుంది అంటే 2 ప్లేసులు ఇచ్చినప్పుడు, సపోజ్ ఒక ప్రాంతం ఉందనుకోండి, యూసఫ్ గూడా ఇట్లాంటి, లేకపోతే ఏదైనా బంజారా హిల్స్ ఏదో సంథింగ్ అనుకుందాం. ఐ లివ్ ఎట్ బంజారా హిల్స్ ఇన్ హైదరాబాద్ అని వస్తుంది. ఎట్ అనేది చిన్న ప్లేస్కి, ఇన్ అనేది పెద్ద ప్లేస్కి వస్తుంది. ఇప్పుడు ఒకే ప్లేస్ ఇచ్చినప్పుడు ఇన్ అనేది వస్తుంది. షీ వెంట్ ఫ్రమ్ స్కూల్ కాదు, టు స్కూల్, స్కూల్కి వెళ్ళింది అనడానికి షీ వెంట్ టు స్కూల్. దేర్ ఇస్ అ బిగ్ ట్రీ, ఎక్కడ? ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై స్కూల్, మా స్కూల్ ముందు పెద్ద చెట్టు ఉంది. నెక్స్ట్ హీ స్విమ్మింగ్ అండర్ ద బ్రిడ్జ్ వస్తుంది. అక్కడ ఏదో కాలం ఉంది, బ్రిడ్జ్ కింద పారుతూ ఉంటుంది, దాని కింద మాత్రమే అతను స్విమ్ చేయగలడు. బ్రిడ్జ్ పైన ఎవరు స్విమ్ చేయలేరు, ఎందుకంటే వాటర్ ఉండదు బ్రిడ్జ్ పైన, బ్రిడ్జ్ కిందే ఉంటుంది. షీ ర్యాన్ అప్ ద స్టేర్స్, ఇందాకే మనం చెప్పుకున్నాం క్లైమ్ అప్ అనేసి, స్టేర్స్ క్లైమ్ అప్, ర్యాన్ అప్, వాక్ అప్ ద స్టేర్స్, వాక్ అప్ ద స్టేర్స్, ర్యాన్ అప్ ద స్టేర్స్. ఓకేనా? స్టేర్స్ని ఎప్పుడు కూడా క్లైమ్ అప్ ద స్టేర్స్, అప్పే స్టేర్స్ అనేవి, లేదా డౌన్, దిగుతున్నప్పుడు డౌను. కాబట్టి ఇక్కడ ఆన్ లేదు కాబట్టి ఆన్ అనేది అవసరం లేదు, అప్ అనేది మనం టిక్ చేయాల్సి ఉంటుంది. షీ ఫౌండ్ ఏ సీట్ డాష్ టు ఫ్రెండ్లీ క్లాస్మేట్, ఇద్దరి స్నేహితుల మధ్య అనడానికి బిట్వీన్ వాడతాం. ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఎమాంగ్ అనేది వాడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ వెబ్ ఫార్మ్స్ అడగడం జరిగింది. బాయ్స్ అనేది బహువచనం కాబట్టి ఆర్ అనేది వస్తుంది. ఐ తర్వాత ఎప్పుడు యామ్ వస్తుంది. షీ తర్వాత ఈజా ఆరా అంటే ఈజ్ వస్తుంది. వి తర్వాత ఎప్పుడు కూడా ఆర్ వస్తుంది, యామ్ రాదు. ఏ పెయిర్ ఆఫ్ సన్ గ్లాసెస్, ఇక్కడున్న ఏని గమనించుకోవాలా, సింగులర్ కాబట్టి ఈజ్. తర్వాత నెయిదర్ రవి నార్ సుష్మిత, ఇక్కడ రవి కాదు సుష్మిత కాదు, ఒక్కొక్కళ్ళుగా చెప్తున్నారు, అలాంటప్పుడు వాజ్ వస్తుంది. ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్స్పెన్సెస్, ఏదైతే ఇన్ఫర్మేషన్
ఇక్కడ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజ్ఫుల్, అది మెయిన్. ఓకే, అక్కడ ఎక్స్పెన్సెస్ చివరి ఉంది కాబట్టి ఆర్ పెడతానంటే కాదు, ఇక్కడ ఉన్నది చూసుకోవాలి. ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎక్స్పెన్సెస్ తీసేయండి, ద ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజ్ఫుల్ అట్లా చూసుకోవాలి. ఇక్కడ రవి కానీ సుష్మిత కానీ ఒక్కొక్కరు చెప్తున్నారు కాబట్టి వర్జ్. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఈజ్, వి ఆర్, షీ ఈజ్, ఐ ఆమ్, ద బాయ్స్ ఆర్, అట్లా అనమాట. తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించి బీ ఫార్మ్స్ని ఇక్కడైతే ప్రజెంట్ చేయమన్నారు. ఇక్కడ మనం రాసే ప్రయత్నం చేద్దాం. సరళ, సరళ అంటే ఏం వస్తుంది, ఈజ్ వస్తుంది తర్వాత. ఓకే, రైట్ నౌ అది కూడా మనం రాస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఎట్లా ఉంటుంది, సబ్జెక్టు యామ్, ఈజ్, ఆర్ ప్లస్ అంటే వెర్బ్ యొక్క ఫోర్త్ ఆబ్జెక్ట్, వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ వస్తుంది యామ్, ఈజ్, ఆర్ తర్వాత వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ అన్నమాట. యామ్, ఈజ్, ఆర్ అండ్ వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ అంటే ఇన్ ఫామ్ అనమాట. ఇక్కడ సరళ అమ్మాయి, ఈజ్ వస్తుంది, ఐకేమో యామ్ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది, తర్వాత ఇన్ఫామ్ రావాలి V4 అంటే సరళ ఈజ్ రీడింగ్, దీనికి ఐఎన్జీ పెట్టడం, సరళ ఈజ్ రీడింగ్ ఆ విధంగా. తర్వాత మనం చూసినట్లయితే మై ఫ్రెండ్స్ బహువచనం కాబట్టి ఆర్ వస్తుంది. తర్వాత ఇక్కడ మనం మై ఫ్రెండ్స్ ఆర్, ARER, ప్లేయింగ్, PLAY, ఐఎన్జీ పెట్టడమేనండి దీనికి ఐఎన్జీ పెట్టడమే. నెక్స్ట్ ఐ తర్వాత యామ్ వస్తుంది, రైటింగ్కి ఈ తీసేసి చివర్లో ఐఎన్జీ పెట్టడే, ఐ యామ్ రైటింగ్. ఆ తర్వాత బర్డ్స్ ఆర్, ఇక్కడ సింగింగ్, అన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ అన్నాయండి. అందుకనే అన్నిటికి కూడా మనం హెల్పింగ్ వెర్బ్ రాస్తున్నాం, V4 రాస్తున్నాం. VR వాచింగ్, WATCHING. తర్వాత ఇక్కడ పట్టట్లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. మై మదర్ ఈజ్ ఏం చేస్తుంది, కుకింగ్ నౌ. చూడండి నవ్వు కానివ్వండి, నవ్వు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇన్ఫామ్ అనేది అది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ అనేది రాయాల్సి ఉంటుంది. ద డాగ్ ఈజ్ బార్కింగ్, BARKING బార్కింగ్. అండ్ హరీష్ ఈజ్ హెల్పింగ్ ఈ సిస్టర్ ఇన్ సైక్లింగ్. ఈ విధంగా మనం అయితే ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించి రాయడం అయితే జరిగింది. మొత్తం కూడా హెల్పింగ్ వెర్బ్స్ ప్లస్ V4 అనమాట. టోటల్గా ఈ విధంగా మనం డే 2కి సంబంధించి చర్చించడం అయితే జరిగిందండి. ఇదే విధంగా అన్నీ కూడా ఉన్నాయండి, ప్రతిదీ కూడా డిస్కస్ చేయబడినాయి. పాఠ్యాంశాలు బ్లూమింగ్ మైండ్స్ ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ చెప్పుకోవడం జరిగింది. అట్లానే రెడీనెస్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరిగింది అండి. టోటల్ హాలిడేస్ అండ్ డే 13 వరకు అండ్ లెటర్స్ కూడా త్వరలోనే మీకు లెటర్స్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది కూడా ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.